30 ఏళ్ల నుంచి ముష్కాలు ఒడ్డెమ్మటి ఉంటున్నాం. మురికాల వాసన, చెత్త, సేదారం, అసలు తిండి తిందామన్నా తినబుద్ధి కాకపోయేది. ఆసనికి ఆడ దోమలు, పురుగులు అన్నీ ఉండే సార్. 25 సంవత్సరాల కొద్ది ఏగి ఎప్పుడేమవుతుందో అని భయంతో బతికినాం ఇన్నేళ్ల నుంచి, 30 ఏళ్ల నుంచి. మూసి వాసన అది ఎక్కువ జర వచ్చేది మూసి దగ్గర ఉన్నందుకు. బాత్రూమ్కి వెళ్ళాలన్నా బాత్రూమ్ లేని వాళ్ళం బయటికి వెళ్ళే వాళ్ళం. మాకు పాములు అవి ఇవి కొంచెం ఇబ్బంది ఉండేది చాలా. ఏ పేదవాడికి అన్యాయం జరగని, ఏ పేదవాడిని నిరాశ్రయం చేయ ఈ ప్రభుత్వం పేదలకు ఇబ్బంది కలిగించడానికి, ప్రభుత్వం పేదలకు నష్టం కలిగించడానికి పనిచేయడం లేదు. ఈ ప్రభుత్వం మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా, గొప్ప ఆర్థిక రాష్ట్రంగా నిలబెట్టాలనుకుంటున్నాము. ఇక్కడ అందరం కూడా హ్యాపీగానే ఉన్నాము. మాకు అందరికి పట్టాలు ఇచ్చి మాకు ఇక్కడ పంపించినందుకు రేవంత్ రెడ్డి సార్కు వందనాలు చెల్లిస్తున్నాం. మురికి వాడల నుంచి తీసుకొచ్చి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఇక్కడ తోలినందుకు సీఎం సార్కు మా ధన్య వందనాలు. మంచిగా ఉంది సార్. ఇక్కడికి వచ్చినప్పటికి మాకు ఏ దోమల బాధ లేదు, ఏది లేదు. నీళ్ళు బాగానే ఉన్నాయి. లిఫ్ట్ కూడా 24 గంటలు ఇటు చాలా ఉంటుంది. లైట్ మంచిగా ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి సార్ ఇక్కడ పంపించడం మాకు సంతోషమే. మంచిగానే ఉన్నాం, అంతా హ్యాపీయే సార్. ఒక పెద్దన్న లాగా మా కుటుంబానికి చాలా సహాయపడ్డారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు నదీ పరివాహక ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేయడమే కాదు, నదీ పరివాహక ప్రాంతంలో ఒక సంస్కృతిని, ఒక కల్చరల్ కనెక్ట్ని, ఒక హెరిటేజ్ కనెక్ట్ని, ఒక ఎకనామిక్ జోన్ని 100 మీటర్ల బెడ్ విడ్త్లో నీళ్లు ప్రవహిస్తే బోత్ సైడ్ 50 మీటర్ల బెడ్ విడ్త్లో రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎకనామిక్ జోన్, ఎవ్రీథింగ్ వస్తుంది.